Blessed are the meek, for they will inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. This is God's promise for you from Matthew 5 and verse 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం ఇది. God wants you to inherit the earth. దేవుడు భూలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలని కోరుతూ ఉన్నాడు. He wants you to be more than a conqueror in this earth. ఈ భూమి మీద మీరు అత్యధికమైనటువంటి విజయాన్ని పొందిన వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. He wants you to have all the blessings from heaven and enjoy it as an inheritance in this earth. ఈ భూలోకములో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను పొంది అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. For that he makes us a meek person. కనుకనే దేవుడు మిమ్మల్ని సాత్వికులుగా మారుస్తూ ఉన్నాడు. What is the inheritance God gives us? ఎలాంటి స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు? Romans 8:17. రోమా 8:17 ప్రకారం He gives us the inheritance of being a heir of God. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. As we suffer for the sake of Christ, we shall receive the glory of God as Jesus received after his suffering. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. Yes, you become the heir of God exactly as Jesus became the heir of God. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని వారసుడైనాడో అలాగే మనము దేవుని వారసులము. And secondly, రెండవదిగా the inheritance that God gives us దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం ఏదనగా is found in 1 Peter 1:3. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో కలదు. He gives us the new birth into a living hope through the resurrection of Jesus. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నది. Yes, we become resurrected as God's children. అవును, మనము దేవుని పిల్లలుగా తిరిగి పునరుద్ధానం చెందుతున్నాము. Yes, we have the right to become the heirs of God and the children of God. అలాగే మనము పిల్లలమైతే దేవుని యొక్క వారసులమై ఉన్నాము. Next, the Bible says తర్వాత బైబిల్ తెలియచేస్తున్నది in Hebrews 9 and verse 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో Jesus offered himself as a sacrifice through the eternal Spirit to cleanse our conscience from acts of death, from sin. నిత్యుడగు ఆత్మ ద్వారా ప్రభువైన యేసు తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు నిర్జీవ క్రియలు విడిచి దేవుని సేవిస్తూ ఉన్నాం. So the blood of Jesus cleanses us from all the nature of sin, which is an inheritance from God. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా శుద్ధీకరణ చేసి మనం దేవుని వారసులుగా చేస్తూ ఉన్నాం. Yes, we become clean in this world, ఈ లోకములో మనము శుద్ధీకరించబడుచూ ఉన్నాము, free of our sin, పాపముల నుండి విడుదల పొందుచున్నాము, and overcome the nature of sin which every human being gets ప్రతి మానవాళికి ఉన్నటువంటి పాపపు స్వభావం లేకుండా మనము పాపాన్ని జయిస్తూ ఉన్నాం through the blood of Jesus. ఎట్లనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా. May God give you that grace today. దేవుడు అలాంటి కృపను మీకు దయచేయును గాక. Cleanse you from every sin and the nature of sin పాపము నుండి, పాపపు స్వభావం నుండి దేవుడు శుద్ధీకరిస్తూ ఉన్నాడు through the blood of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా. as an inheritance to become as God's child. దేవుని పిల్లలుగా, అనగా దేవుని వారసులం అవుతూ ఉన్నాము. And according to Galatians 5:19 to 21, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చూసినట్లయితే we are strengthened not to do the acts of the flesh. శరీరానుసారమైన పాపములు చేయకుండానట్లు దేవుడు మనకు శక్తిని దయచేస్తున్నాడు. No sexual immorality, జారత్వము నుండి దూరపరుస్తూ ఉన్నాడు. no impurity, ఇకపై అపవిత్రతే లేదు, no idolatry, ఇకపై విగ్రహారాధన లేదు, no witchcraft, ఇకపై అభిచారములు లేవు, no hatred, ఇకపై ద్వేషములే లేవు, no discord, కలహములు ఇక లేవు, no jealousy, మత్సరములు లేవు, no fits of rage, క్రోధములు లేవు, no selfish ambition, కక్షలు ఇక లేవు, no dissension, విమతములు ఇక లేవు, no faction, ఇకపై అసూయలు లేవు, no drunkenness. అల్లరితో కూడిన ఆటపాటలు లేవు. Yes, we inherit holiness. మనము పరిశుద్ధతను స్వతంత్రించుకొనబోతూ ఉన్నాము. God gives you that grace. దేవుడు అట్టి కృపను దయచేస్తూ ఉన్నాడు. This is the grace, this is the inheritance God has given us. ఇలాంటి కృప అనేటువంటి స్వాస్థ్యమును దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు.
All that we need is to be meek, humble before God. ఇవన్నీ కూడా దేవుని ఎదుట తగ్గించుకొని సాత్వికం గలవారమై ఉండాలి. Have the fear of God like Joseph had. యేసేబోలే దేవుని యందలి భయభక్తులు కలిగి మనము జీవించాలి. And say no to sin, పాపము ఇక వద్దని చెప్పాలి. but yes to Jesus, the Holy One. అయితే పరిశుద్ధుడైన యేసు నాకు కావాలి అని చెప్పాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Give us this inheritance of your nature, Lord Jesus. ప్రభువైన యేసు మీ యొక్క గుణాతిశయమైనటువంటి స్వాస్థ్యాన్ని మాకు దయచేయండి. Free from sin. పాపం నుంచి దూరపరచండి. Help us to be free from the acts of sin పాప స్వభావం నుంచి తొలగించి మాకు సహాయము చేయండి. and have the inheritance of being the child of God. దేవుని వారసులమనే స్వాస్థ్యాన్ని మీరు మాకు దయచేయండి. Thank you, Lord. దేవా వందనములు. You will walk with us when we are your children. మీతో నడుస్తూ ఉన్నప్పుడు మీ పిల్లల వలె మేము ఉంటున్నాం. Keep us as your sons and daughters. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Precious Nandakumar and Deepti Nandan, happy 17th wedding anniversary. Congratulations. మాకు అత్యంత ప్రియమైన కేవి నందకుమార్ 17వ సంవత్సర వివాహ దినాన్ని జరుపుకొనుచున్న మీకు వివాహ దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. And Shraddha, happy birthday to you too. అలాగే జన్మదినాన్ని జరుపుకున్నటువంటి శ్రద్ధకు జన్మదిన శుభాకాంక్షలు. God bless you according to Ezekiel 36:11. I will prosper you more than before. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం ప్రకారము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించును గాక. Father, bless Nandakumar with financial blessings, prosperity in the business and spiritual grace. తండ్రి సహోదరుడికి ఆర్థిక ఆశీర్వాదములను ఆత్మ సంబంధమైనటువంటి కృపావరమును తాను చేస్తున్న వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం. Deepti Nandan, have a child, a son, in the name of Jesus. Let the debts be cleared and the business prosper. దీప్తి నందనకు మగ బిడను అనగా కుమారుడిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. వీరి రుణ బాధలు తీరిపోవునుగాక. వారు చేస్తున్న వ్యాపారాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Brinda and Shraddha have wisdom and a brilliant future, full of God's grace. In the name of Jesus. Amen. God bless you richly with these blessings. తండ్రి వీరిద్దరికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీరు దయచేయండి. జ్ఞానమును సంపూర్ణమైన దేవుని కృపావరమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఇట్టి ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. Precious Mrs. V. Rajalakshmi, along with you, I wish your beloved granddaughter Geetansha a happy 9th birthday. మా అత్యంతమైన ప్రియ సహోదరి రాజలక్ష్మి నేడు జన్మదినాన్ని జరుపుకొంచున్నటువంటి మీ ప్రియ మనమరాలు గీతాన్షాకు 9వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. God bless you, darling daughter, according to Haggai 2:19. From this day on, I will bless you, says the Lord. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారము అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదింతున్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Bless Geetansha and Akshara with wisdom and a brilliant future, Lord. Have good health. వీరిద్దరికి ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును జ్ఞానమును మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థించుచున్నాము. Purnima, have a wonderful life partner. Build her life again in the name of Jesus. Honor her, Lord. మా ప్రియ సహోదరికి అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని మీరు దయచేయడం మాత్రమే కాకుండా తిరిగి తన యొక్క జీవితాన్ని నిర్మాణం చేసి ఘనపరచమని ప్రార్థించుచున్నాము తండ్రి. Sweta Venkatesh, have blessing in the job. Have good health. శ్వేత వెంకటేష్ చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థించుచున్నాము. Karthik, have a wonderful life partner and a good job in the name of Jesus. కార్తీక్ అద్భుతమైన జీవిత భాగస్వామిని మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. Mrs. Rajalakshmi is back. Diabetes and BP. Be healed in Jesus' name. Amen. God be with you and bless you with his blessings. మా ప్రియ సహోదరికి ఉన్నటువంటి డయాబెటిక్స్ గాని బీపీని తనకున్నటువంటి వెన్నెముక నొప్పి గాని యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ఆమేన్. దేవుడు మీతో కూడా ఉండి ఇట్టి ఆశీర్వాదములతో మిమ్మల్ని దీవించునుగాక.